ఇది గోంగూర మ్యాక్రోన్ కర్రీ కోసం చేశాననమాట. గోంగూర, పచ్చిమిరపకాయలు కలిపి ఆయిల్‌లో ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గబెట్టి అందులో అల్లం పేస్ట్ ఏసి, టమాటా ఏసి మగ్గబెట్టాను. మ్యాక్రోన్స్ ఏమో ఆయిల్ ఏసి, ఉప్పేసి ఉడకబెట్టేసి తర్వాత తీసి కడిగి వాటర్ ఒకసారి వాష్ చేసి పక్కన పొడిగా పెట్టాను. తర్వాత ఏదైతే ఉడకబెట్టుకున్న గోంగూర ఉందో దాన్ని అందులో కలిపేసి కాసేపు మగ్గబెట్టాలి. అలా మగ్గబెడతా ఉంటే అది కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. దాంట్లోనే ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు సరిపడా వేసాను. తర్వాత కొంచెం వాటర్ ముందే ఉడకబెట్టిన గిన్నెలో వాటర్ వేసాను. ఆ వాటర్ని తీసి ఇందులో వేసాను. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాను. ఎక్కువసేపు మగ్గబెడితే మళ్ళీ అవి మరీ పేస్ట్‌లా అయిపోతాయి. అందుకని ఎక్కువ చేయలేదు. ఇంకా కొత్తిమీర వేస్తే అయిపోయినట్టే.